నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఇప్పుడు నిశ్శబ్దం అలుముకుందంట. అంతేకాకుండా ప్యాలెస్ లో ఉన్న వాళ్ళే ఎవరో కోవర్టులుగా ఉన్నారు అని కూడా అనుమానం అందరిలో కూడా చర్చకు దారితీస్తుందని, మరి ఇంతకీ ఆ కోవర్ట్ ఎవరు, ఎందుకంత అనుమాన పడాల్సిన అవసరం వస్తుంది, నిజంగానే కోవర్టులు ఉన్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, తాడేపల్లి ప్యాలెస్ మొత్తం కూడా సైలెంట్ గా ఉందంట. మరి ప్యాలెస్ లో ఉన్న వాళ్ళే కోవర్టులుగా మారుతున్నారు, కోవర్టులుగా ఉన్నారు అని కూడా ఆ ప్యాలెస్ లో చర్చకు దారితీస్తుంది. మరి నిజంగానే కోవర్టులు ఉన్నారంటారా? మరి వాళ్ళ అంత భయపడడానికి కారణం ఏంటంటారు? ఏం చెప్తారు? అంటే కొత్తగా బయట నుంచి ప్యాలెస్ లోకి వెళ్లాల్సిన పని ఏమైనా ఉందండి? అది అంటే జగన్మోహన్ రెడ్డికి చుట్టూ ఉండేవాళ్ళు కోవర్ట్లని ఆల్రెడీ విజయసాయి రెడ్డి చెప్పాడు కదా. విజయసాయి రెడ్డి కంట అంటే జగన్మోహన్ రెడ్డిని అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. అందుకని ఇవాళ ఎవరు మెయిన్ కోవర్ట్ అయి ఉంటారో ఆలోచించండి మీరు. ఒక్కసారి మీ బుర్రకు పదును పెట్టండి. ఎవరై ఉండొచ్చు? సజ్జల ఆబ్వియస్లీ. ఎందుకంటే మీకు పేపర్ లీక్ చేశాడు కదా విజయసాయి రెడ్డి, ఆన్సర్ కూడా ఇచ్చేశాడు. ఈయనే లేట్ చేసుకున్నాడు. ఇవాళ ఈయన తీసుకునే తప్పిదాల మీద ముఖ్యంగా మావిగన్ని వ్యతిరేకించిన వాళ్ళల్లో మీకు సజ్జలు ఉన్నారు. సోషల్ మీడియా బ్యాచ్ మొత్తం వ్యతిరేకించింది. అసలు కేఎస్ ప్రసాద్ గారు ఆయన అయితే ఓపెన్గా మాట్లాడాడు. మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడటం ఏంటి, మావిగానే ఏంటి, అందరూ నవ్వుతున్నారు అన్నాడు ఆయన. అంటే అంత ఓపెన్గా నిజంగా అసలు ఆశ్చర్యకరం తెలుసా. ఎందుకంటే ఆయన కరడుగట్టిన వైసీపీ వాది, అలాంటి మనిషి ఆ రకంగా మాట్లాడటం అంటే ఏది నిజమో అది మాట్లాడారు ఆయన. ఆయనే కాదు, మనం నిన్న చెప్పుకున్నట్టుగా చాలామంది ఎనలిస్టులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్ కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమవుతుందంటే ఏం మాట్లాడినా నెగిటివ్ కొడుతుంది. అది ఇవాళ కొత్తగా ఏమైంది? 2019 నెగ్గాక కదా ఆయన మాట్లాడే మాటలన్నీ నెగిటివ్ కొట్టడం మొదలుపెట్టాయి. అంటే ఆయన నెగ్గాక ఆయనకు అహంకారం తలకెక్కింది. నే చెప్పిందే వేదం, నే చెప్పిందే మాట శాసనం అన్న ఒక దీనికి వెళ్ళిపోయి ఆయన మొత్తం 5 ఏళ్ళు ఆయన నడిపించుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఏ మంచి పని చేసినా దాంట్లో ఏదో ఒకటి వెతకడం అన్నమాట. ప్రతి దాంట్లోనూ ఒక చెడును వెతకడానికి ప్రయత్నించడం, బొక్కబోర్లా పడడం, అది చేస్తున్నాడు ఆయన. దాన్ని ప్రజలు హర్షించట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ పేరును ప్రస్తావించారు. సో దాని ద్వారా ఆయన ట్రోల్స్ కి ఆయన పైన అందరూ ఇదేంటి 3 రాజధానుల ప్రస్తావన చేశారు, ఇప్పుడు అమ్మ మావిగన్ అంటున్నారు అని చెప్పి అందరూ క్యాడర్ కూడా నిరాశలో ఉన్న సంగతి మనకు తెలిసిందే మేడం. అయితే ఇప్పుడు మరి సడన్ గా ఈ కోవటుల గురించి ఎందుకు వచ్చింది? డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో చెప్పేశారు కదా, ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తోటి సంబంధం కాదు. ఇక్కడ ఓవరాల్గా ఆయన కోటరీ, ముఖ్యంగా ఆయన ప్యాలెస్లో ఎవరో ఇన్ఫర్మేషన్ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ సమాచారం ఇస్తున్నారు. అంటే ఈయన ఒకటి అనుకున్నారు అనుకుందాం, ఈయన 14లో అమరావతిని అంగీకరించారు, 19లో అంగీకరించారు, నెగ్గాక 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అన్నారు. మీకు అర్థమైందా? సో 4 రకాల మాటలు మారాయి. మాట తప్పను మడమ తిప్పను, కానీ 4 సార్లు మాట మారుస్తాను. దీంతో ఏమవుతుందంటే ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఎవరైనా చనిపోతే వెళ్ళి పరామర్శించటం, అంటే గూండాలు కావచ్చు, లేకపోతే తప్పుబడి పనులు చేసిన వాళ్ళు కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, లేకపోతే ఎవరినైనా చంపేసిన వాళ్ళు కావచ్చు, ఇవన్నీ ఎవరు సలహాలు ఇస్తున్నారు? ఈ ప్రెస్ మీట్లు పెట్టడం కూడా. వస్తాడు వారంలో ఒక రోజు ప్రెస్ మీట్ పెడతాడు, అందులో ఏమీ ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డిని దిగజార్చడానికి, లేకపోతే ఆయన గౌరవాన్ని మంటగలపడానికి, ఆయన్ని ఒక పనికి మాలిన రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ప్రొజెక్ట్ చేయటానికి ఎవరు చేస్తున్నారు? కోవర్ట్ అంటే ఏదో ఇక్కడ సమాచారం అక్కడికి అందించడం అక్కర్లా, మనతోటే ఉంటూ మనకు వెన్నుపోటు పొడిచేవాడు. ఈయన ఏమనేవాడు? రామారావు గారికి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు. ఇప్పటికీ వాళ్ళు అంటారు కదా, అది తప్పు. ఎందుకంటే వెన్నుపోటు పడవడం అంటే పార్టీని నిలబెట్టడం కాదుగా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి ఉంటే పార్టీని ఆయన 31 ఏళ్ళుగా నడుపుతున్నారుగా బ్రహ్మాండంగా. అంటే ఇప్పుడు ఈ కోవర్ట్గా వ్యవహరించే వాళ్ళది మెయిన్ రీజన్ అసలు జగన్మోహన్ రెడ్డిని తప్పించి పార్టీని చేతిలోకి లాక్కోవాలన్నా? అదే కదా ఆయన చెప్పాడు కదా మాట. సజ్జలు ఏమన్నారు? ఎప్పుడో రేపో మాపో ఆయన జైలుకి వెళ్ళొచ్చు, వెళ్తే పార్టీ నా చేతుల్లోకి వస్తుంది, నేనే పగ్గాలు తీసుకోవాలన్నాడు కదా. ఏమంటే ఇవాళ మీరు శశికళని చూడటల్లా ఎట్లా మాట్లాడుతుంది ఆవిడ? అసలు ఆశ్చర్యపోతారు మీరు, మీకు ఒళ్ళు అంటుకుపోవాలన్నమాట. అసలు జయలలిత ఎక్కడ, శశికళ ఎక్కడ, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. కానీ ఆవిడ మాట్లాడుతుంది అంతా నేనే చేశానంటుంది. ఆవిడ రాజకీయాలు మాట్లాడుతుంది, అదే సేమ్ తరహాలో మీకు సజ్జలు కనిపిస్తారు. అవునా? సజ్జల
అతని ఎయిమ్ ఏంటి? పార్టీ పగ్గాలు చేతబట్టి నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు. ఎవడికి తెలుసు? మీకు ఎప్పుడు కూడా మీ చుట్టూ ఉండేవాళ్ళు, మీ పక్కన ఉండేవాళ్ళే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మిమ్మల్ని పొడుస్తారు, మిమ్మల్ని కావాలంటే కిందకి లాగేస్తారు. సో సజ్జల ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్. ఇవాళ ఈయన ప్రెస్ మీట్లు కావచ్చు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లా. ఆయనకి ఆ స్క్రిప్ట్ చదువుతాడు. స్క్రిప్ట్ ఎవరు పంపిస్తున్నారు? సజ్జలేగా. సరే ఎవడు రాస్తే ఏంటి, వచ్చేది సజ్జల దగ్గర నుంచి. ఈయన వెరిఫై చేసుకోవాలిగా, నేను ఇలా మాట్లాడటం ఏంటి, మావిగానే ఏంటి, నాకు పిచ్చి అనుకుంటారని అనుకోవాలిగా. దానికి మళ్ళీ విడమర్చి చెప్పడం, ప్రజలు దానికి చాలా విడమర్చి చాలా చెప్పారు. మావిగాని ఎందుకు అలా పెట్టి ఇలా పెట్టని. అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారనుకోండి, దానికి ఒక విలువ ఉండాలి. ఇప్పుడు జగన్ ఒక మాట చెప్పారనుకోండి, దానికి ఒక విలువ ఉండాలిగా. అది లేకుండా పోయింది. అంటే తన్ని తాను దిగజార్చుకున్నాడంటే ఎవరు దిగజార్చారు జగన్మోహన్ రెడ్డిని? ఇక్కడ అది. అందుకని ఇవాళ కోటలో ఉన్నది ఎవరు, కోటలో పాగా వేయాలనుకుంటున్నది ఎవరు, కోవర్ట్గా ఉండి జగన్మోహన్ రెడ్డిని ముంచుతున్నది ఎవరు? ఇది ఇవాళ ప్రశ్న. మొత్తానికి పార్టీని తన చేతిలోకి లాక్కొని 2029 ఎలక్షన్లో తనే పార్టిసిపేట్ చేయాలని సజ్జల అనుకుంటున్నారా? అందుకే జగన్మోహన్ రెడ్డికి అటువంటి స్క్రిప్ట్స్ ఇస్తున్నారంటారా? అంటే ఇప్పుడు మీకు ఎలాగ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అనేది ఆయన ఫిక్స్ అయిపోయాడు. హీఈస్ వెయిటింగ్ మేబీ ఎప్పుడు ఈయన వెళ్ళిపోతారు జైలుకి అని. ఇప్పుడు ఎలాగా అన్నీ కూడా అలాగే ఉన్నాయి కదా, ఈయన వైపే వెళ్తున్నాయి విషయాలన్నీ కూడా. సో ఎనీ టైం ఆయన అరెస్ట్ కావచ్చు అనేది ఒక మాట. సరే ఏది ఎలా ఉన్నా ఆయన అరెస్ట్ అయితే 2029 ఎన్నికల్లో చక్రం తిప్పబోయేది ఖచ్చితంగా సజ్జలే. అందులో సజ్జల ఇప్పుడు అందరినీ చేతుల్లో పెట్టుకున్నాడు కదా. ఏమవుతుందండి, ఎవడైనా అంతే. ఇవాళ మీరుంటే మిమ్మల్ని నమ్ముతారు, రేపు ఆయన ఉంటే ఆయన నమ్ముతారు, లేకపోతే నేనుంటే నన్ను నమ్ముతారు. మనుషులు ఏంటంటే వాళ్ళకి కావాల్సింది పదవి, వాళ్ళకి కావాల్సింది డబ్బు. దానికోసం ఎవడుంటే ఏంటి అక్కడ హెడ్గా? హెడ్లెస్ వాడు హెడ్గా ఉన్నా బాధ లేదు. వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి జరిగితే. అందుకని సజ్జల రేపొద్దున్న పార్టీ పగ్గాలు చేతిలోకి తీసుకుంటే ఆయనకుండే ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి? భారతిరెడ్డి గారు ఆయన మాట వింటారు. ఎందుకంటే వాళ్ళు చుట్టాలు కాబట్టి. ఇక్కడ వేరే రకంగా మనం తప్పుగా ఎప్పుడు తీసుకోకూడదు. ఏది కూడా ఆడ మగ అనేసరికి మనకి మంచి ఉద్దేశం రావాలి కదా. ఎప్పుడు కూడా స్నేహభావంతో మనం మాట్లాడాలి ఎవరి గురించి అయినా. ఏ ఆడవాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు మనకెందుకు, ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ఇక్కడ సజ్జలకు అన్ని రకాలుగా కలిసి వచ్చే కాలం, ఇక్కడ ఇబ్బంది పడే కాలం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.